నన్ను నీలా మార్చుకోమయా నజరేయా. పడుకొని ప్రార్థన చేయవచ్చా? ప్రియులారా, పడుకొని ప్రార్థన చేయవచ్చా అని దీని గురించి నేను సమాధానం ఇవ్వకముందు మీ అందరికీ ఒక యథార్థమైన గాథను చెప్పాలి. అదేంటంటే, ఇంగ్లాండ్ దేశంలో ఇద్దరు యవ్వనస్తులు పరిచర్య చేయాలి అని అనుకున్నారు. అలా ఇద్దరు యవ్వనస్తులు ఒక ఇంట్లో ఉంటూ ఇద్దరు మాట్లాడుకున్నారు. ఏమనంటే, ఒకరికొకరు మాట్లాడుకొని ఇద్దరం కలిసి పరిచర్య చేయడం కాకుండా మనం ఇద్దరం కూడా స్ప్లిట్ అవుదాం, నువ్వు ఒక చోటికి వెళ్ళు, నేను ఒక చోటికి వెళ్తాను, అలా ఇద్దరము ఒక్కొక్క చోటికి వెళ్ళి అక్కడ పరిచర్య చేద్దాము, సో దట్ చాలామందికి మనము వాక్యం అందించి ఆత్మలను మనము రక్షించవచ్చు అని ఇద్దరు మాట్లాడుకున్నారు. దానికి ఆ ఇద్దరు స్నేహితులు ఒప్పుకున్నారు. సరే అని చెప్పి ఇద్దరు కూడా మరుసటి రోజు ఉదయం ఇద్దరు కూడా ఒక్కొక్క ప్రాంతానికి వెళ్ళారు. అలా ప్రాంతానికి వెళ్ళి మొదటి వ్యక్తి ఏమో ఒక ప్రాంతానికి వెళ్ళాడు, రెండో వ్యక్తి ఏమో మరొక ప్రాంతానికి వెళ్ళాడు. అలా ఇద్దరు పరిచర్య చేశారు. పరిచర్య చేసిన తర్వాత రాత్రి ఇంటికి వచ్చేసారు. ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళు భోజనం చేస్తున్నప్పుడు వాళ్ళు మాట్లాడుకున్నారు. ఆ రోజంతా ఎలా గడిచింది, ఏ విధంగా జరిగింది, ఆత్మలు రక్షించబడ్డారా లేదా అని ఈ డిస్కషన్స్ వాళ్ళలో జరిగేది. మొదటి వ్యక్తి మాట్లాడుతూ, ఈరోజు దేవుని దయ వల్ల ఒక ఆత్మ రక్షణలోనికి వచ్చింది, నా మాటలు విని అంగీకరించారు, క్రీస్తుని అంగీకరించాడు, అతను బాప్తిజం తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు అని మొదటి వ్యక్తి చెబితే, మరొక వ్యక్తి, అవునా, ఈరోజంతా నేను ట్రై చేశాను కానీ నాకే రిజల్ట్ కనపడలేదు, ఈరోజు ఎందుకో ఎవరు కూడా ఆసక్తి చూపించలేదు, అందరూ కూడా తిరస్కరించారు అని వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నారు. సరే, దాని తర్వాత మళ్ళా మరుసటి రోజు ఇద్దరు మరలా అదేవిధంగా ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాంతానికి వెళ్ళారు. మొదటి వ్యక్తికేమో అనేక ఆత్మల్ని రక్షిస్తూ ముందుకు సాగుతున్నాడు, రెండో వ్యక్తికి మాత్రం అసలు ఆత్మల సంపాదనే కనపడట్లేదు. ఏంటిది, ఆత్మల సంపాదన ఎంత ప్రయత్నించినా కూడా నేను రక్షించలేకపోతున్నానే, నశించిపోతున్న వారిని నేను రక్షించలేకపోతున్నానే అనే తపన ఆ రెండో వ్యక్తిలో ఉండిపోయింది. సో ప్రయత్నించారు, ఫలాలు కనపడలేదు ఆ రెండో వ్యక్తి. తర్వాత మరలా ఇద్దరు కూడా కలిసి ఇంటికి వచ్చేసిన తర్వాత ఇద్దరు మరలా కూర్చొని డిస్కషన్ చేసుకుంటూ మాట్లాడుకుంటున్నారు. ఏం జరిగింది ఈరోజు అంటే, మొదటి వ్యక్తి చెప్తున్నాడు, నేను చాలామంది దేవుని మాటలు విన్నారు, ఈరోజు ఉజ్జీవకరంగా జరిగింది, ఆత్మలు దేవుని వైపు తిరుగుతున్నారు అని మొదటి వ్యక్తి చెప్తే, రెండో వ్యక్తి, ఎందుకో నాకేమీ రిజల్ట్ కనపడట్లేదు అని రెండో వ్యక్తి అన్నాడు. అప్పుడు మొదటి వ్యక్తి రెండో వ్యక్తితో, నువ్వేం కంగారు పడదు, ప్రేయర్ చేసుకో, దేవుడు తప్పకుండా కార్యం చేస్తాడు, ఆత్మలను దేవుడు నీకు కూడా ఇస్తాడు, కంగారు పడదు, పరిచర్య చేద్దాం అని అలా వాళ్ళు ఒక నెల రోజుల దాకా చేశారండి. అలా వాళ్ళు కొద్ది నెలలు చేసిన తర్వాత మొదటి వ్యక్తి ఏమో ఎక్కడికి వెళ్ళినా ఎక్కడ పరిచర్య చేసినా అనేక ఆత్మలు రక్షణలోనికి వస్తున్నారు, ఎంతోమంది దేవుని తెలుసుకుంటున్నారు, ఎంతోమంది బాప్తిజం తీసుకుంటున్నారు. కానీ ఈ రెండో వ్యక్తి పరిస్థితి ఎలా ఉందంటే, నేను ఇంత ప్రయత్నం చేస్తున్నాను, ఇంతగా నేను ప్రయాసపడుతున్నాను, కానీ నాకు రిజల్ట్ కనపడట్లేదు, మరి తనకేమో ఇంత రిజల్ట్ కనపడుతుంది, ఇద్దరం ఒకేసారి ప్రారంభించాం, కానీ తన పరిచర్య విస్తరిస్తుంది, నా పరిచర్య విస్తరించట్లేదు, నా పరిచర్యలో నేను ఎక్కువ ఫలాలు చూడలేకపోతున్నాను అని డిప్రెషన్తో బాధపడుతూ ఆయన ఈ స్థితిలో ఉండిపోయాడు. అందుకే ఎలా చేస్తున్నాడో కనుక్కుంటే మనం కూడా అలా చేయడానికి చూద్దాం అన్నట్టుగా మొదటి వ్యక్తిని అడిగాడు, అసలు నువ్వేం చేస్తున్నావు, ఎలా ఇంత సాధ్యం అవుతుంది, ఏ విధంగా ఇంత ఆత్మల రక్షణ సాధ్యం అవుతుంది అని అంటే, అప్పుడు ఆ మొదటి వాడు రెండో వాడితో మాట్లాడుతూ కొన్ని విషయాలు చెప్పాడండి. ఏమని చెప్పాడో తెలుసా? చూడు, ఇద్దరము పరిచర్య చేయాలని ప్రారంభించాం కదా, రోజు నువ్వు ఒక దగ్గరికి నేను ఒక దగ్గరికి వెళ్తున్నాం, నీకు రిజల్ట్ కనపడట్లేదు, కానీ నాకు రిజల్ట్ కనపడుతుంది. దీనికి గల కారణం ఏంటో తెలుసా? నేను గమనించింది ఏంటంటే, ప్రతిరోజు రాత్రి భోజనం చేసేటప్పుడు మనం అన్నీ మాట్లాడుకుంటున్నాం, అన్నీ మాట్లాడుకున్న తర్వాత నీ గదికి నువ్వు వెళ్తున్నావు, నా గదికి నేను వెళ్ళిపోతున్నాను. అయితే నేను గమనించింది ఏంటంటే, నువ్వు ప్రార్థన చేసుకోకుండా పరిచర్య చేస్తున్నావు అని అన్నాడు. అందుకు ఆ రెండో వ్యక్తి, లేదు నేను ప్రార్థన చేసుకుంటాను అని అన్నప్పుడు అప్పుడు ఆ మొదటి వ్యక్తి అడిగాడు, నిజం చెప్పు, నువ్వు ప్రార్థన చేసుకుంటున్నావా? నేను నిన్ను ఒకసారి చూసినప్పుడు నువ్వు అలాగే తిన్న తర్వాత వెళ్ళి మంచం ఎక్కి అలాగే నువ్వు నిద్రపోయావు అని అంటే, అప్పుడు అతను అన్నాడు, లేదు లేదు, నేను పడుకొని కూడా నేను ప్రేయరే చేస్తాను, దేవునితో మాట్లాడాకే నేను పడుకొని నేను ప్రేయర్ చేస్తాను అని అన్నాడు. అప్పుడు ఆ మొదటి వ్యక్తి చెప్పాడు, ఏమో తెలుసా, నువ్వు పడుకొని ప్రార్థన చేస్తున్నావు, నేను మోకరించి ప్రార్థన చేస్తున్నాను. నువ్వు పడుకొని ప్రార్థన చేస్తున్నావు, నేను భోజనమైన తర్వాత
మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేస్తున్నాను. నేను చేసిన పరిచయను దీవించమని, విస్తరింప చేయమని, ఆత్మలు నశించిపోకుండా రక్షణలోనికి రావాలని నేను మోకాళ్ళ మీద ప్రార్థన చేస్తున్నాను. నీ జీవితంలో నువ్వు ఫలము చూడలేకపోవడానికి కారణం నీ ప్రార్థన జీవితం. పడుకొని ప్రార్థన చేస్తున్నంత వరకు నీకు ఎప్పటికీ రిజల్ట్ రాదు అని అన్నాడండి ఆ మొదటి వ్యక్తి. ఇంతకీ ఆ మొదటి వ్యక్తి ఎవరో తెలుసా ప్రియులారా? ఇంగ్లాండ్ దేశంలో గొప్ప పరిచయను అందించిన దైవజనులు జార్జ్ ముల్లర్ గారు. ఆయన సీక్రెట్ ఏంటి, ఆయన రహస్యం ఏంటి, ఆయన అంత గొప్ప పరిచర్య చేయడానికి గల కారణం ఏంటంటే ఆయన చెప్పింది ఏంటో తెలుసా? నా మోకాళ్ళ ప్రార్థన. నా స్నేహితుడు కూడా నాతోని పరిచర్య మొదలెట్టాడు, కానీ ఎక్కువ రిజల్ట్ చూడలేకపోయాడు. కారణం ఏంటంటే అతని ప్రార్థన జీవితం. దేవుడంటే భయం ఉండాలి, దేవుడంటే భక్తి ఉండాలి, దేవుడంటే ఇష్టం ఉండాలి, దేవుడంటే మంచి సహవాసం కలిగి ఉండాలి. కానీ మా స్నేహితుడికి అన్నీ ఉండేది, కానీ ప్రార్థన జీవితం ఉండేది కాదు. పడుకొని ప్రార్థన చేసేవాడు. అందుకే ఎక్కువ లాభాలు, ఎక్కువ ఆత్మల సంపాదన అతని జీవితంలో అతను చూడలేకపోయాడు అని జార్జ్ ముల్లర్ గారు చెప్పారు ప్రియులారా. ఒక్కసారి ఆలోచించండి. ప్రపంచాన్నే గొప్పగా, ఉన్నతంగా అనేక ఆత్మల్ని రక్షించే విధంగా పరిచర్య చేయగలిగిన ఆ జార్జ్ ముల్లర్ గారి యొక్క రహస్యం ఏంటంటే పడుకొని ప్రార్థన చేయడం కాదు ప్రియులారా. ఆయన రహస్యము మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేయడం. అదండి ప్రార్థన జీవితం అంటే. ఏమండి, ప్రార్థన అనగానే దేవునికి చేసేదండి. సర్వోన్నతుడైన ఆ దేవునికి మనము మనసారా భక్తితో ప్రార్థన చేయాలి. ఆయనకు ప్రార్థన చేసేటప్పుడు ఆ విధంగా పడుకొని ప్రార్థన చేస్తామా? ఒక్కసారి ఆలోచించండి. ఏమండి, మోకరించడం అనేది మన దేవునికి మనము గౌరవించడం అండి. ఇట్స్ అ సైన్ ఆఫ్ రెస్పెక్ట్. అది దేవునికి మనము గౌరవిస్తూ, దేవా నీ సన్నిధిలోకి నేను వచ్చాను, నేను ఎంతటి వాడను ప్రభా, నువ్వు కలగజేస్తే కలగజేయబడిన వాడను తండ్రి, నీ చిత్తానుసారంగా నేను నడవాలి అని మోకరించి మనల్ని మనము తగ్గించుకొని ప్రభు సన్నిధిలో ప్రార్థించాలని. కానీ ఈ రోజులో ఎంతమంది అండి పడుకొని ప్రార్థన చేసేవారు. అంటే అలసిపోయాను, స్ట్రెయిన్ అయిపోయాను కాబట్టి పడుకొని ఇలా ప్రేయర్ చేసేసుకొని నిద్రపోయే వాళ్ళు ఉన్నారు. ఒక మాట మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను. నిజంగా యథార్థంగా మీ మనస్సాక్షికి మీరు చెప్పుకోండి. మీరు పడుకొని ప్రార్థన చేస్తున్నప్పుడు నిజంగా చెప్పండి, ఫుల్ ప్రేయర్ మీరు నిజంగా కంప్లీట్ చేశారా? ప్రార్థిస్తున్నప్పుడు, పడుకొని ప్రేయర్ చేస్తున్నప్పుడు మీరు నిజంగా ఏదైతే ప్రేయర్ చేయాలనుకున్నారో అన్నీ కంప్లీట్ చేశారా? లేకపోతే అది మధ్యలోనే ఆగిపోయి సగంలోనే నిద్రపోయారా? నిజం చెప్పండి, యథార్థంగా చెప్పండి. నేను చూశానండి, చాలామంది ప్రేయర్ చేస్తున్నామని అనుకుని ప్రార్థనలో అలా ప్రేయర్ చేస్తూ పడుకొని ఎప్పుడు నిద్రపోయి ఉంటారు. పొద్దున్న లేచి నైట్ ప్రేయర్ చేసుకుంటున్నాను కానీ ఎప్పుడు నిద్ర పట్టేసిందో తెలీదు అని అన్న వాళ్ళు ఉన్నారండి. అంటే ఈ ఎక్స్పీరియన్సే మనకు చెప్తుంది కదా, భయం లేదు, భక్తి లేదు, ప్రేయర్ అంటే కనీసం గౌరవం లేదు. పడుకొని ప్రార్థన చేస్తున్నాం, దేవునికి ఏమాత్రము రెస్పెక్ట్ ఇవ్వకుండా పడుకొని ప్రార్థన చేస్తున్నాం. ఈ ప్రార్థన సరైనది కాదండి. నిజంగా భక్తితో ప్రార్థన చేయాలండి, వినయ మనసుతో ప్రార్థన చేయాలండి. అప్పుడే దేవుడు మనల్ని ఉన్నతంగా లేవనెత్తుతాడండి. వాక్యం ఏం చెప్పిందో తెలుసా? వినయ మనసు కలిగి మనం జీవించగలిగితే దేవుడు ఏం చేస్తాడో తన గ్రంథంలో రాసుంచాడు. ఒకసారి ఆ మాటను చదువుకుందాం. సామెతల గ్రంథం 29వ అధ్యాయం 23వ వచనం. వినయ మనస్కుడు ఘనత నొందును. చూసారా? వినయము కలిగిన వారికే ఘనతనిస్తాడంట దేవుడు. ఏమండి, ప్రార్థన అంటే వినయం ఉండాలండి, వినయ మనసు ఉండాలి, దేవుడు అంటే గౌరవం ఉండాలండి, రెస్పెక్ట్ ఉండాలండి, గుండె లోతుల్లో నుంచి ఆ భయము భక్తి ఉండాలి. కానీ ఈరోజు నిద్రపోతూ ప్రార్థన చేస్తున్నారు. చాలా తప్పండి. ఒకవేళ మీరు కనుక అలా చేస్తుంటే దయచేసి సరి చేసుకోండి. పడుకొని ప్రార్థన చేయడం మంచిది కాదు. నీ దేవునికి నీవిచ్చే గౌరవం అదేనా? ఒకసారి ఆలోచించు. నీ తండ్రికి, సర్వోన్నతుడైన ఆ తండ్రికి మీరు ఆ విధంగా పడుకొని ప్రార్థన చేయడం ఏమైనా అది సంస్కారమా, ఏమైనా గౌరవమా? ఒకసారి ఆలోచించండి. అయితే ఇక్కడ మరికొంతమంది అడగొచ్చు, అన్నయ్య నేను హాస్పిటల్లో ఉన్నాను, బెడ్ రిటర్న్, నేను లేవలేను, నేను మోకరించలేను, నాకు పలానా ప్రాబ్లం ఉంది అని ఎవరైనా ఒకవేళ ఇలాంటి రీజన్స్ చెప్తే మీకు పడుకొని ప్రార్థన చేసినా మీకు వర్తిస్తుంది. ఎందుకంటే మీ ఆరోగ్య పరిస్థితులు బాగాలేదు, మీ స్థితిగతులు బాగాలేదు, మీరు మోకరించలేని పరిస్థితిలో మీరుండి హాస్పిటల్లో ఉండి అనారోగ్య పరిస్థితులు ఉంటే పడుకొని ప్రేయర్ చేసుకోండి, తప్పు లేదు. బెడ్ మీద ఉండి ప్రేయర్ చేయండి, తప్పకుండా దేవుడు ప్రార్థన వింటాడు. కానీ మీకు అన్నీ బాగుండి, ఆరోగ్యం బాగుండి, మీరు అన్ని విధాలుగా మీరు ఫిట్గా ఉన్నప్పటికీ కూడా మీరు పడుకొని ప్రార్థన చేస్తున్నారంటే నీ దేవునికి నీవు గౌరవం ఇవ్వట్లేదని దాని యొక్క అర్థం.
దయచేసి ఎవరు అలా ఉండకండి ప్రియులారా. పడుకొని ప్రార్థన చేయడం మంచిది కాదండి. అవండి బైబిల్లో మీరు భక్తులను చూడండి, ఆ భక్తులను చూడండి, వాళ్ళు ప్రార్థన అనగానే మోకరించి ప్రార్థించేవారండి. మీకు సొలొమోన్ గారి గురించి తెలుసు. ప్రపంచంలోనే అప్పుడు సొలొమోన్ గారంటే హీ వాజ్ ద నంబర్ 1 బిలినరీ. చెప్పాలంటే ఇప్పుడు ఒకవేళ మన లెక్కలో ఒకవేళ ఆయనకున్న ఆస్తిని కొలిస్తే $2.2 ట్రిలియన్ అంత అమౌంట్ సొలొమోన్ గారి దగ్గర ఉన్నది. అంత ఆస్తిపరుడు. ఈరోజు ఒకవేళ ఆయన నిలబెడితే ఆయనే నంబర్ 1. టాప్ 10లో ధనవంతులు ఎవరు ముందుంటారంటే సొలొమోన్ గారే ముందుంటారు. అలాంటి సొలొమోన్ గారు దేవునికి ప్రార్థన అన్నప్పుడు మోకరించి ప్రార్థన చేశాడండి. నా దగ్గర డబ్బు ఉంది, నేను రాజుని, నా దగ్గర చాలా ఆస్తి ఉంది, నేనేంటి ఆయనకు మోకరించేది అని అనుకొని ఉంటే ఆయనకు ఘనత వచ్చేదా? ఒక్కసారి ఆలోచించండి. దేవుడు అనగానే అది వాళ్ళు ఇచ్చిన రెస్పెక్ట్ అండి, అది వారు ఇచ్చిన రెస్పెక్ట్. దావీదు మహారాజు, ఆయన రాజండి, ఆయన రాజు అయినప్పటికీ ఇజ్రాయెల్ దేశానికి ఆయన మోకరించి ప్రార్థన చేసేవాడు. ప్రార్థన అనగానే మోకరించేవాడు. అంటే అదండి దేవునికి వాళ్ళు ఇచ్చిన గౌరవం, దేవునికి వాళ్ళు ఇచ్చిన విలువ అండి. యోసేపు గారండి, ఆయన ఐగుప్తుకే ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు, ఈజిప్ట్కి ప్రైమ్ మినిస్టర్ అయ్యండి. అలాంటి యోసేపు గారు ప్రార్థన అనగానే మోకరించి ప్రార్థించేవాడండి దేవునికి. ఒక దానియేలు గారిని తీసుకోండి. దానియేలు గారు ప్రెసిడెంట్ అండి, ఒక రాజు తర్వాత స్థానం అండి దానియేలు గారిది. కానీ ఆయన కూడా ప్రార్థన అనగానే మోకరించే ప్రార్థించారు. ఇలా భక్తుల్ని చూస్తే వాళ్ళు ఉన్నతమైన హోదాలో ఉంటూ, చాలా బిజీగా ఉంటూ, గొప్ప గొప్ప స్థానంలో ఉన్నప్పటికీ కూడా ప్రార్థన అనగానే మోకరించి ప్రార్థన చేశారండి. అదండి ప్రార్థన జీవితం, అదండి భక్తి జీవితం, దేవుణ్ణి గౌరవించే విధానం అదండి. కాబట్టి ఇప్పుడు నువ్వు ఒకవేళ పడుకొని ప్రార్థన చేస్తుంటే కనీసం ఈ రోజు నుంచైనా ఆ పద్ధతిని మార్చుకో. పడుకొని ప్రార్థన చేయడం మంచిది కాదు మిత్రమా. మోకరించు, దేవుని సన్నిధిలో వినయం కలిగి ఉండు, నీ భక్తిని యథార్థంగా చూపించు. గుండె లోతుల్లో నుంచి నీ భయము భక్తి రావాలి దేవుని పట్ల. అలా వచ్చినప్పుడే వినయ మనసు గలవారినే దేవుడు ఘనత తీసుకొస్తాడు. అలాంటి వారికే దేవుడు ఘనతనిస్తాడు. కాబట్టి వినయంతో ప్రభు దగ్గర ఉందాం, వినయంతో ప్రభు దగ్గర నడుచుకుందాం. యథార్థమైన భక్తి, యథార్థమైన ప్రేమను చూపిస్తూ పడుకొని కాకుండా మోకాళ్ళ మీద ప్రార్థన చేస్తూ ఆయన మీద ఆనుకుంటూ బ్రతుకుదాం. దేవుడే మనల్ని ఉన్నతంగా నడిపిస్తాడు. అట్టి దీవెన, అట్టి కృప ఆ దేవాది దేవుడు మీ అందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్.